హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేసి మనము ఈ టైట్ కప్లింగ్ ఇష్యూని లూజ్ కప్లింగ్ గా ఎలా రాద్దాం కోడింగ్ అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ టైట్ కప్లింగ్ ఇష్యూని రీసాల్వ్ చేయడానికే మనము ఈ సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్, కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. మనం ప్రీవియస్ వీడియోస్ లో చూసుకున్నట్లయితే కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాము. సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కూడా ఒక క్లాస్ తీసుకొని సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఎలా చేయాలనేది ఒక కోడింగ్ ఒక ప్రోగ్రామ్ చూసాము. అండ్ ఈ రోజు వీడియోలో మనము 2 క్లాసెస్ తీసుకొని ఈ సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ని యూజ్ చేసి మనము ఎలా కోడింగ్ రాయాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి అండ్ ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే మనకు కోడింగ్ అనేది అయితే గ్రిప్ వస్తుంది. అండ్ లేట్ చేయకుండా ఎస్టిఎస్ కానీ ఎక్లిప్స్ కానీ ఏది యూజ్ చేస్తుంటే అది ఓపెన్ చేసి నేను చేసిన విధంగా మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము సింపుల్ గా ఫైల్ లోకి వెళ్ళి న్యూ మీద అయితే క్లిక్ చేసినట్లయితే మనము జావా ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనము సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేమ్ ప్రాజెక్ట్ నేమ్ కూడా అదే సెట్ చేసుకున్నాం. మనము సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ 1 చూసుకున్నట్లయితే మనము సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ 1 అని ప్రాజెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసాము. సింపుల్ గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే డోంట్ క్రియేట్ మీద అయితే క్లిక్ చేయండి. అప్పుడు మనకు ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, నేను డిస్క్రిప్షన్ లో జిప్ ఫైల్ లింక్ అయితే ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు ఆ జార్ ఫైల్స్ ని ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కు సంబంధించిన డిపెండెన్సీస్ ని జార్ ఫైల్ లో ఉంటుంది. అది లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఈ ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ మీదకి అయితే వచ్చేయండి. బిల్డ్ పాత్ మీదకి వచ్చేసిన తర్వాత యాడ్ ఎక్స్టర్నల్ ఆర్కైవ్స్ మీద అయితే క్లిక్ చేయండి. యాడ్ ఎక్స్టర్నల్ ఆర్కైవ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకున్న జార్ ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు ఒక ఫోల్డర్ లాగా అయితే వస్తుంది. ఈ జార్ ఫైల్స్ 1 అనేది దీని లోపల మనకు డిపెండెన్సీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటిని కాపీ చేసేసి ఓపెన్ మీద అయితే క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆ రిఫరెన్స్ లైబ్రరీస్ అనేసి ఈ డిపెండెన్సీస్ అన్ని యాడ్ అయిపోతాయి మనకు. ఈ విధంగా మీరు ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి బిల్డ్ పాత్ లోకి వెళ్ళి యాడ్ ఎక్స్టర్నల్ ఆర్కైవ్స్ మీద క్లిక్ చేసి మీరు ఈ డిపెండెన్సీస్ ని యాడ్ చేసుకోండి. ఇది లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మనము ఎస్ఆర్సి లోకి వెళ్ళి రైట్ క్లిక్ చేసి న్యూ లోకి వచ్చి అదర్స్ కి అయితే వచ్చేయండి. అదర్ లోకి వచ్చేసిన తర్వాత మనము ఇక్కడ సెర్చ్ లో XML ఫైల్ అనేది అయితే క్రియేట్ చేయాలి. XML అని టైప్ చేసినట్లయితే మనకి XML ఫైల్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఈ ఫైల్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేసుకోండి, లేదా న్యూ ఫైల్ అనేది అయితే పెట్టుకోండి, అది మీ ఇష్టము. నేనైతే అప్లికేషన్ కంటెక్స్ట్ అని XML ఫైల్ నేమ్ అనేది అయితే క్రియేట్ చేశాను. సింపుల్ గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ ఈ ఫినిష్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకు XML ఫైల్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ XML ఫైల్ లో బీన్ డేటా అనేది అయితే ఇవ్వాలి. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని కాపీ చేసుకొని మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. అక్కడ నేను పేస్ట్ చేసిన తర్వాత మీరు యాంగిల్ బ్రాకెట్స్ అనేది అయితే యాడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లో యాంగిల్ బ్రాకెట్స్ అనేది అయితే యాడ్ చేయలేదు. అక్కడ మనకు అవైలబుల్ గా తీసుకోవట్లేదు యాంగిల్ బ్రాకెట్స్ డిస్క్రిప్షన్ లో. అందుకు నేను యాంగిల్ బ్రాకెట్స్ లేకుండా డేటా అనేది అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని కాపీ చేసుకొని వచ్చి మీరు ఇక్కడ యాంగిల్ బ్రాకెట్స్ అనేది అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా మీరు బీన్స్ అనేది డేటా యాడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ లైన్ లో లెస్ దాన్ సింబల్ అండ్ లాస్ట్ లో మనకు ఓపెన్ ట్యాగ్ లో రైట్ గ్రేటర్ దాన్ సింబల్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వలేదు. వీటిని మీరు యాంగిల్ బ్రాకెట్స్ అని అంటాము. వీటిని మీరు యాడ్ చేసుకోండి ఇక్కడ క్లోజ్ ట్యాగ్ కి కూడా. అండ్ ఆ తర్వాత మనము ఒక క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. ఎస్ఆర్సి లోకి వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వచ్చి క్లాస్ మీద అయితే క్లిక్ చేయండి. ఈ క్లాస్ నేమ్ క్రియేట్ చేసే ముందు నేను ప్యాకేజ్ నేమ్ అనేది అయితే ఇస్తాను. ప్యాకేజ్ com.spring అనే ప్యాకేజ్ నేమ్ అయితే ఇచ్చాను. ఇక్కడ నేను 2 క్లాసెస్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఈ సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కాన్సెప్ట్ లో ఇప్పుడు మనము 2 క్లాసెస్ తీసుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోస్ లో ఒక్కొక్క క్లాస్ అనేది తీసుకొని మనం కోడింగ్ అనేది అయితే నేర్చుకున్నాము. ఈ క్లాస్ లో మనము 2 క్లాసెస్ అనేది అయితే తీసుకుంటున్నాము. ఫస్ట్ క్లాస్ వచ్చేసి అడ్రస్ క్లాస్ అనేది అయితే తీసుకున్నాము. తర్వాత క్లాస్ వచ్చేసి ఎంప్లాయ్ క్లాస్ అనేది తీసుకున్నాము.
ఎందుకంటే ఎంప్లాయ్ కి అడ్రస్ కి రిలేషన్షిప్ అనేది అయితే స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఎంప్లాయ్ కి అడ్రస్ అనేది అయితే ఉంటుంది. అండ్ అందుకే నేను ఫస్ట్ అడ్రస్ అనే క్లాస్ ని తీసుకుంటాను. అడ్రస్ సింపుల్ గా ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేయండి. అడ్రస్ క్లాస్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు మనము వేరియబుల్స్ అనేది అయితే ఇచ్చేద్దాము. ప్రైవేట్ స్ట్రింగ్ సిటీ, ప్రైవేట్ స్ట్రింగ్ స్టేట్, ప్రైవేట్ స్ట్రింగ్ కంట్రీ. ఈ విధంగా మనము అడ్రస్ క్లాస్ క్రియేట్ చేసుకొని వేరియబుల్స్ అనేది అయితే ఇచ్చేసాము. ఇక్కడ సింపుల్ గా మనము రైట్ క్లిక్ ఇచ్చేసి సోర్స్ లోకి వెళ్ళి సెట్టర్స్ మెథడ్ ని యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే సెట్టర్ డిపెండెన్సీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ సెట్టర్ డిపెండెన్సీ యూజ్ చేసినప్పుడు సెట్టర్ మెథడ్స్ అనేది అయితే ఉండాలి. కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నప్పుడు కన్స్ట్రక్టర్స్ అనేది అయితే డిఫైన్ చేసుకోవాలి కంపల్సరీ. అండ్ ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఒక టూ స్ట్రింగ్ మెథడ్ ని కూడా యాడ్ అయితే చేసుకున్నాం. సింపుల్ గా సోర్స్ కు వచ్చేసేయండి, జనరేట్ టూ స్ట్రింగ్ మెథడ్ ని క్లిక్ చేసి జనరేట్ అయితే చేసేయండి. మనకి ఇక్కడ టూ స్ట్రింగ్ మెథడ్ కూడా యాడ్ అయిపోతుంది. మీరు కావాలంటే ఈ టూ స్ట్రింగ్ మెథడ్ ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనము ఎంప్లాయ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూ లోకి వచ్చి క్లాస్ అనేది అయితే క్రియేట్ చేసేయండి. క్లాస్ లోగా మనకు ఎంప్లాయ్ క్లాస్ అనేది అయితే తీసుకున్నాం. ఎంప్లాయ్ తీసుకొని ఫినిష్ మీద అయితే క్లిక్ చేసింది. మనకి ఎంప్లాయ్ క్లాస్ అనేది అయితే క్రియేట్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత మనము ఎంప్లాయ్ లో కూడా వేరియబుల్స్ అనేది అయితే తీసుకున్నాం. ప్రైవేట్ ఇంట్ ఎంప్లాయ్ ఐడి, ప్రైవేట్ స్ట్రింగ్ ఎంప్లాయ్ నేమ్. అండ్ ఇక్కడ మనకు ప్రతి ఎంప్లాయ్ కి అడ్రస్ అనేది అయితే ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ అడ్రస్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ముందే చెప్పింది, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ కంటైనర్ అనేది ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు సింపుల్ గా క్లాస్ క్రియేట్ చేసుకోండి, వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని సెట్టర్ మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేసుకోండి. వాటిని చూసి మేము ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేస్తాం అనేది అయితే చెప్పారు. దానికి మనకు ఇక్కడ టైట్ కప్లింగ్ ని రీసాల్వ్ చేయడానికి మనం డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎటువంటి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం. సింపుల్ గా మనం ఇక్కడ అడ్రస్ కి సంబంధించిన వేరియబుల్ లాగా డిఫైన్ అయితే చేసుకున్నాం. మనం ఇక్కడ ప్రైవేట్ అడ్రస్ క్లాస్ నేమ్ అండ్ ఆ తర్వాత అడ్రస్. ఇక్కడ మనకు అడ్రస్ అనేది మనము వేరియబుల్ లాగా క్రియేట్ చేసుకున్నాం. ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోలేదు. దీనికి సింపుల్ గా మనం సెట్టర్ మెథడ్స్ అనేది అయితే యూజ్ చేద్దాము. ఇప్పుడు సోర్స్ లోకి వచ్చి గెట్టర్స్ అండ్ సెట్టర్స్, సెలెక్ట్ ఆల్, జనరేట్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెట్టర్స్ అండ్ గెట్టర్స్ మెథడ్ అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ సింపుల్ గా ఒక మెథడ్ కూడా రాసేసుకున్నాము. ఇప్పుడే పబ్లిక్ వాయిడ్ షో సింపుల్ గా SYSOUT కంట్రోల్ స్పేస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్ ఐడి concatenate space concatenate ఎంప్లాయ్ నేమ్. అండ్ ఆ తర్వాత మనము అడ్రస్ వేరియబుల్ ఉంది కదా, ఆ అడ్రస్ లో ఉన్న టూ స్ట్రింగ్ మెథడ్ ని కూడా మనం ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ లో అయితే రాసేసుకున్నాం. SYSOUT కంట్రోల్ స్పేస్ అండ్ సింపుల్ గా అడ్రస్ వేరియబుల్ ఇక్కడ రాసేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఎంప్లాయ్ క్లాస్ లో ఓన్లీ అడ్రస్ కి సంబంధించిన వేరియబుల్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ దీనికి డేటా అనేది అయితే మనము XML ఫైల్ లో డేటా అనేది అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ వీడియోస్ లో చూసినట్లయితే కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేసినప్పుడు XML ఫైల్ లో డేటా అనేది అయితే పాస్ చేసాము. సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ లో ఒక క్లాస్ క్రియేట్ చేసుకునేప్పుడు కూడా మనం డేటా అనేది అయితే XML ఫైల్ లోనే రాసేసుకున్నాం. ఇక్కడ సింపుల్ గా చూసుకోవచ్చు, బీన్ అనేది అయితే క్రియేట్ చేయండి. ఇక్కడ బీన్ వచ్చేసి నథింగ్ బట్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ కి మనం బీన్ అనేది అయితే క్రియేట్ చేసుకుంటాము. ఇక్కడ బీన్ అనేది ఓపెన్ ట్యాగ్ లో మనము ఐడి తీసుకోవాలి. ఐడి ఈక్వల్ టు సింపుల్ గా మీకు ఏదేని ఐడి ఫస్ట్ అడ్రస్ కి సంబంధించి డేటా పాస్ చేస్తాం కాబట్టి అడ్రస్ అనేది అయితే తీసుకున్నాం. అడ్రస్ లేదంటే అడ్రస్ అని పెడతాం.
అడ్రస్ 1 అండ్ సింపుల్ గా ఇక్కడ క్లాస్ అనేది అయితే తీసుకోండి. క్లాస్ ఈక్వల్ టు మనకి ఇక్కడ క్లాస్ లో ప్యాకేజ్ నేమ్ తో క్లాస్ నేమ్ కూడా ఉండాలి, విత్ ప్యాకేజ్ కూడా ఉండాలి. మన ప్యాకేజ్ నేమ్ వచ్చేసి com.spring.address. ఫస్ట్ అడ్రస్ కి సంబంధించి డేటా పాస్ చేస్తున్నాం కాబట్టి అడ్రస్ ఇది బీన్ అనేది అయితే క్రియేట్ చేసాము. బీన్ లో ఉన్న సెట్టర్స్ మెథడ్స్ కి మనం డేటా అనేది పాస్ చేయాలి. ఒకవేళ కన్స్ట్రక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నాం అంటే మనం కన్స్ట్రక్టర్ ఆర్గ్ ట్యాగ్స్ అనేది అయితే తీసుకున్నాం. ఇక్కడ సెట్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సింపుల్ గా ప్రాపర్టీ ట్యాగ్ అనేది అయితే యూజ్ చేయాలి. మనము ప్రాపర్టీ ట్యాగ్ లో ఇక్కడ చూసుకోవచ్చు, ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు ఈ నేమ్ లో ఏది ఇవ్వాలంటే ఫస్ట్ మనము ఇక్కడ అడ్రస్ లో ఏ వేరియబుల్ అనేది అయితే ఇచ్చామో, స్టేట్, సిటీ, కంట్రీ ఏ విధంగా అయితే ఇచ్చామో అదే విధంగా మనము ఇక్కడ ఇవ్వాలి. సిటీ ఇచ్చాము, సిటీ ఇచ్చేసిన తర్వాత నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను, సింగిల్ క్లాస్ తీసుకొని ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు మనం ఇక్కడ వాల్యూ ట్యాగ్ అనేది అయితే క్రియేట్ చేసాము. మనము ప్రాపర్టీ ట్యాగ్ లోనే మనము వాల్యూ ట్యాగ్ అనేది అయితే క్రియేట్ చేసాము. ఇక్కడ ఎటువంటి వాల్యూ ట్యాగ్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఇక్కడ సింపుల్ గా వాల్యూ అనేది అయితే ఇచ్చేసి ఈక్వల్ టు ఇక్కడ స్ట్రింగ్ లో వాల్యూ డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు. సిటీ ఏంటి అనేది మనం సింపుల్ గా కర్నూలు అనేది అయితే ఇచ్చేద్దాం. అండ్ దీన్ని సింపుల్ గా మనం కాపీ పేస్ట్ చేసుకుని లేదా మళ్ళీ ఇంకో ప్రాపర్టీ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. అందుకు ప్రాపర్టీ నేమ్ స్టేట్ ఇచ్చేసాం, స్టేట్ వాల్యూ ఈక్వల్ టు ఏపీ పెట్టేద్దాం. సింపుల్ గా ఇంకో వేరియబుల్ ఉంది కాబట్టి ప్రాపర్టీ తీసుకుని నేమ్ లో కంట్రీ, వాల్యూలో ఇండియా. ఈ విధంగా మనము అడ్రస్ కి సంబంధించి ఒక బీన్ అనేది అయితే క్రియేట్ చేసాము. అడ్రస్ కి సంబంధించి బీన్ డేటా అనేది అయితే క్రియేట్ చేసాము. ఇప్పుడు మనము ఎంప్లాయీ కి సంబంధించి బీన్ అనేది అయితే క్రియేట్ చేయాలి. సింపుల్ గా పైన ఇచ్చిన విధంగా బీన్ అనేది అయితే రాసేసుకోండి. బీన్ ఐడి ఈక్వల్ టు ఇక్కడ మీకు ఏదైనా ఎంప్లాయీ అనేది తీసుకున్నాం కదా, ఎంప్లాయీ అనేది తీసేసుకోండి. క్లాస్ ఇక్కడ ప్యాకేజ్ నేమ్ తో మనం క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలి. ప్యాకేజ్ నేమ్ com.spring కాబట్టి com.spring.employee డబుల్ కోట్స్ అయితే ఇవ్వాలి మనం. అండ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేద్దాం, ఓపెన్ ట్యాగ్. ఇక్కడ చూడు ఎంప్లాయీ ఆబ్జెక్ట్ కి సంబంధించి మనము బీన్ అనేది అయితే క్రియేట్ చేసాము. ఇక్కడ మనం ప్రాపర్టీస్ కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి డేటా పాస్ చేయాలి కాబట్టి సింపుల్ గా మనం ఎంప్లాయీ క్లాస్ లో వేరియబుల్స్ ఏ విధంగా అయితే ఇచ్చామో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అడ్రస్ అనేది అదే విధంగా మనము ఇక్కడ నేమ్ ప్రాపర్టీ నేమ్ కూడా అదే విధంగా అయితే ఇవ్వాలి. ఎంప్లాయీ ఐడి వాల్యూ ఈక్వల్ టు 10. ప్రాపర్టీ ట్యాగ్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ వాల్యూ నేమ్ తీసుకున్నాం, సద్దాం హుసేన్. ఇక్కడ సింపుల్ గా మనం ప్రాపర్టీ ట్యాగ్ అనేది అయితే తీసేసుకుని ఇక్కడ నేమ్ లో మన ఎంప్లాయీ క్లాస్ లో అడ్రస్ అనే వేరియబుల్ అనేది అయితే తీసుకున్నాము. ఈ అడ్రస్ వేరియబుల్ నేమ్ మనము ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా అడ్రస్ వేరియబుల్ నేమ్ అనేది అయితే ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎటువంటి వాల్యూ అనేది అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ అడ్రస్ కి సంబంధించి ఒక బీన్ అనేది అయితే క్రియేట్ చేశాము. అదే బీన్ ని మనము ఇక్కడ రిఫరెన్స్ గా తీసుకున్నట్లయితే ఆ డేటా అంతా మనకు ఎంప్లాయీ లో అడ్రస్ అయితే వస్తుంది. ఇక్కడ సింపుల్ గా రిఫరెన్స్ ఈక్వల్ టు తీసేసుకుని ఈ రిఫరెన్స్ దాంట్లో మనం ఈ ఐడి ఏమైతే ఇచ్చామో ఇక్కడ ఈ అడ్రస్ 1 అనేది ఇక్కడ పాస్ చేసినట్లయితే మనము ఈ అడ్రస్ 1 అనేది ఇక్కడ ఇచ్చేసినట్లయితే మనకు ఇక్కడ ఐడి అడ్రస్ 1 అనేది ఇక్కడ రిఫరెన్స్ గా ఇచ్చేసినట్లయితే మనకు ఎంప్లాయీ క్లాస్ లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ తో పాటు అడ్రస్ డేటా కూడా మనకు
అడ్రస్ లో ఎంప్లాయీలు అయితే వస్తుంది. ఈ విధంగా మనము నేమ్ రిఫరెన్స్ గా ఆ బీన్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము రిఫరెన్స్ వాల్యూగా. అందుకే రిఫరెన్స్ ఈక్వల్ టు అడ్రస్ 1 అనేది అయితే ఇచ్చేసాము. ఇక్కడ ఈ అడ్రస్ లో ఉన్న డేటా అంతా మనకు వస్తుంది ఎంప్లాయీలో. అండ్ నెక్స్ట్ ప్యాకేజ్ లోకి వచ్చేసి టెస్ట్ క్లాస్ అనేది అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు క్లాస్ మీద క్లిక్ చేసి టెస్ట్ అనేది క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగానే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మనకి ఏం చెప్పింది, మనం ఎటువంటి ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ లో స్ప్రింగ్ కంటైనర్ ఇంటర్నల్ గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. దానికి మనము ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నట్లయితే మనకు ఆబ్జెక్ట్ ఇంటర్నల్ గా క్రియేట్ చేసి మనకు ప్రొవైడ్ అయితే చేస్తుంది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ కంటైనర్. ఇక్కడ సింపుల్ గా క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ అనేది తీసుకొని క్రియేట్ చేసుకున్నట్లయితే మనం ఇందులో మన XML ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది స్ట్రింగ్ లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ కాంటెక్స్ట్ డాట్ XML. ఈ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకుని ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేశాము. దాని రిఫరెన్స్ వేరియబుల్ తో పాటు మనము ఇప్పుడు ఆబ్జెక్ట్ మనకి ఎంప్లాయీ డేటా రావాలి కాబట్టి డేటా టైప్ వచ్చేసి ఎంప్లాయీ ఎంపీ ఈక్వల్ టు కంటెక్స్ట్. ఈ కంటెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ కంటెక్స్ట్ రిఫరెన్స్ వేరియబుల్ గా తీసుకున్నాం కాబట్టి దాంతో మనము గెట్ బీన్ మెథడ్ ని కాల్ చేస్తున్నాము. గెట్ బీన్ మెథడ్ లో మనము ఏ క్లాస్ ని కాల్ చేయాలనుకుంటున్నాము, ఎంప్లాయీ క్లాస్ ని, కాబట్టి ఎంప్లాయీ డాట్ క్లాస్. ఇప్పుడు ఈ ఈఎంపీ ఎంప్లాయీ రిఫరెన్స్ వేరియబుల్ తో మనము మన ఎంప్లాయీ క్లాస్ లో ఉన్న షో మెథడ్ ని మనం అయితే కాల్ చేస్తాం. ఇప్పుడు షో మెథడ్ ని కాల్ చేసినట్లయితే ఇప్పుడు మన ఎంప్లాయీ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని మనం ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. ఈఎంపీ డాట్ షో మెథడ్ ని కాల్ చేసాం, మనకు ఆ మెథడ్ లో ఏది ఉంటే అది మనకు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సింపుల్ గా మనం సేవ్ చేసి ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ కిందికి వచ్చేసి జావా అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే చూసుకోవచ్చు మనము XML ఫైల్ లో ఏ డేటా అయితే ఇచ్చామో 10 సద్దాం హుసేన్, అడ్రస్ సిటీ కోయిలగుండ్ల, అండ్ స్టేట్ వచ్చేసి ఏపీ, కంట్రీ వచ్చేసి ఇండియా. ఈ విధంగా మనము సెక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. మీరు కావాలంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇక్కడ డేటా అనేది అయితే చేంజ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము సెక్టర్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ని 2 క్లాసెస్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మెసేజ్ అయితే చేయండి, వెంటనే నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు. అండ్ ప్రాక్టీస్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే మన కోడింగ్ అనేది అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.